సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సీసీటీవీ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కొనడం కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం చాలా మంది సీసీటీవీ ప్రొడక్ట్సే కాదు ఏ ఐటమ్ అయినా సరే మనం ఆన్లైన్లో ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. సో ఆన్లైన్లో పర్చేస్ చేసే ప్రోడక్ట్ మనకి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది, ఎంతవరకు లాస్ ఉంటుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్లీ ఎస్పెషల్లీ నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా మంది కస్టమర్స్ వచ్చేసి మన సీసీటీవీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో కొనడం జరుగుతున్నది. సో అలాంటిది ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కొంటే మనకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎంతవరకు డిసడ్వాంటేజ్ అవుతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంటను లైక్ పెట్టుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు Cctv అఫీషియల్. నేను వైజాగ్లో వన్ ఆఫ్ ద సీసీటీవీ డీలర్ని. మీకు సీసీటీవీ పరంగా ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే ఆర్ సీసీటీవీ ప్రొడక్ట్స్ కావాలన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్, అలాగే నా మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ అయినా సరే ఆర్ సీసీటీవీ ప్రొడక్ట్స్ కానీ, సీసీటీవీ ఇన్స్టలేషన్ కానీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో ఏమైనా కావాలనుకున్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఈవెన్ మీరు ఆన్లైన్లో కంపేర్ చేసినా సరే బెస్ట్ రేట్కి మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెనిఫిట్స్ కోసం మాట్లాడుకుందాం. అంటే లైక్ మన సీసీటీవీ ప్రొడక్ట్స్ కానీ, సీసీటీవీ యాక్సెసరీస్ కానీ, సీసీటీవీ సెటప్ కానీ ఆన్లైన్లో కొనుక్కుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బెనిఫిట్స్ చూసుకుంటే మనకి టైం అనేది కలిసి వస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి పెట్రోల్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి మన యొక్క బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. లైక్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ కొనుక్కోవాలి, దానికోసం ఏంటి అన్నంత కష్టపడకుండానే మనకి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఈజీగా దొరికేస్తుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి మనం ఎక్కడున్నా సరే, లైక్ మన ఆఫీస్లో ఉన్నా సరే ఆర్ మన ఇంట్లో ఉన్నా సరే ఆర్ ఇంకెక్కడైనా సరే బయట ఉన్నా సరే మన మొబైల్ అప్లికేషన్ ద్వారానే మనం చెక్ చేసుకుని మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో మనకి చాలా టైం అన్నది సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది, మైండ్ అన్నది సేవ్ అవుతుంది. సో ఎన్ని అడ్వాంటేజెస్ అన్నది దీనిలో దొరుకుతుంది. నెక్స్ట్ ఏంటంటే లైక్ యాప్లో మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఒకటే యాప్లోని డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నది దొరుకుతాయి. సో ఆ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నది మనకి సేమ్ అప్లికేషన్లో దొరకడం ఆర్ సేమ్ వెబ్సైట్లో దొరకడం వల్ల సో అది కూడా మనకి టైం సేవింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇవన్నీ లైక్ మనం ఆన్లైన్ యాప్స్ చెక్ చేసుకున్నట్టయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే క్రోమా ఆర్ రిలయన్స్ డిజిటల్ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ లో మనకి దొరుకుతున్నాయి. సో ఇందులో మనకి చాలా కంపెనీస్ మనకి ఇచ్చిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ కామర్స్ లో మనం కంపారిజన్ చేసుకోవచ్చు. మనకి ఏ ప్రోడక్ట్ అయినా, ఏ ఐటమ్ అయినా కావాలి అనుకుంటే దానిలో మనకి డిఫరెంట్ కంపారిజన్స్ అలా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిక్విజన్ ని అలాగే సిపి ప్లస్ ని మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే దాని యొక్క ఫీచర్స్ ఏంటి అన్నది సో మనం ఇందులో కంపారిజన్ లోకి వెళ్ళి మన కావాల్సిన ప్రోడక్ట్ ని కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్. లైక్ చాలా మందికి వచ్చేసి ప్రైస్ దగ్గర లైక్ చీపెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ కావాలి ఆర్ బెస్ట్ ఇది కావాలి, చీపెస్ట్ ప్రైస్ లో కావాలి అని చెప్పేసి చూస్తారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ అండ్ రీప్లేస్. ఈ విషయంలో వస్తే చాలా మంది మెయిన్ గా మనకి ఆన్లైన్ లో పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒకటే కాన్ఫిడెన్స్. మనకి ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేశాక అది కానీ ఇన్ కేస్ ఏమైనా కంప్లైంట్ ఉన్నా ఆర్ఎల్స్ మనకి అది నచ్చకపోయినా సరే మనం దాన్ని రిటర్న్ కానీ రీప్లేస్ కానీ చేసుకునే ఆప్షన్ అన్నది ఉందన్నమాట. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ కాబట్టి చాలా మంది ఆన్లైన్ లో పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ అన్నది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మాక్సిమం ఆన్లైన్ లో మనకి ఎందుకు అంత రేట్ కంపారిజన్ లో మనకి అంత తక్కువ దొరుకుతుంది, బయట మనం లైక్ ఇంటిగ్రేటర్స్ దగ్గర కానీ డీలర్స్ దగ్గర కానీ పర్చేస్ చేసినప్పుడు రేట్ వేరియేషన్ ఎందుకు అంత వస్తుంది అనుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆన్లైన్ లో వాళ్ళు జస్ట్ ప్యాక్ చేసి దాన్ని మెటీరియల్ అన్నది డిస్పాచ్ చేస్తే చాలు. లైక్ దాని వారంటీ కానీ, దాని టెక్నికల్ సపోర్ట్ కానీ, దాని సర్వీస్ సపోర్ట్ కానీ మనకి ఏది దొరకదు అనమాట. సో అందుకు అదొక అడ్వాంటేజ్. లైక్ వాళ్ళకి ఏంటంటే ప్రైస్ అన్నది ఎంత తక్కువకి ఇచ్చుకున్నా సరే దానిలో వాళ్ళకి ఇబ్బంది అన్నది ఉండదు. సో అందుకనమాట మనకు ఆన్లైన్ లో అంత తక్కువ రేట్కే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మొదటిగా మనం డిసడ్వాంటేజెస్ కోసం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ముందు మాట్లాడుకునే కన్నా మనం కెమెరాస్ ఎందుకు పర్చేస్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం పర్చేస్ చేస్తున్నాం అన్నప్పుడు దానికోసం మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కెమెరా ఎక్కడ వాడాలి అన్నది మనకు ఆన్లైన్లో దొరకదు. దానికి ఎటువంటి సజెషన్స్ అన్నది మనకి రాదనమాట. సో అలా కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికోసం తెలుసుకోవాలి. సో అలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వెండర్ని పిలిచి ఆ వెండర్తో మన యొక్క కెమెరాస్ రిక్వైర్మెంట్ ఏంటి, మన సైట్కి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందా అన్నది చెప్తే వాళ్ళు మనకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే ఆన్లైన్లో మనం కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి సజెషన్స్ ఉండవు. సో అక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఆ మెటీరియల్ తీసుకుని మనం మళ్ళీ ఇంకొక వెండర్ని పిలిపించుకుని ఇన్స్టలేషన్ చేయించుకోవాలన్నమాట. సో అలా చూసుకున్నా సరే అదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ అక్కడ మనం ఏం చెయ్యాలనుకున్నా సరే మన ఓన్గా మనమే డెసిషన్ తీసుకోవాలి ఆర్ మనంతటి మనమే రీసెర్చ్ చేసుకుని అప్పుడు మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి. సో నెక్స్ట్ ఫ్యూచర్స్. ఇప్పుడు మనం మెటీరియల్ అన్నది ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని
తెప్పించేసుకున్నాం ఆ వెండర్ని తెచ్చుకొని మనం ఇన్స్టలేషన్కి ప్రిపేర్ అయిపోయాం. సో అప్పుడు మనం మెటీరియల్ అన్నది మనం యూజ్ చేసిన తర్వాత దాని యొక్క ఫీచర్స్ మనకి ఎవరు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ని పిలిపించకుండా మనంతటి మనమే ఇన్స్టలేషన్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఆ ఫీచర్స్ లైక్ ఇప్పుడు మనకి ఏంటంటే మోషన్ డిటెక్షన్ ఉంటుంది, హ్యూమన్ ట్రాకింగ్ ఉంటుంది, అలారం ఉంటుంది, సైరన్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి, మల్టిపుల్ కెమెరాస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిఆర్స్ ఉంటాయి. దాని యొక్క ఫీచర్స్ అన్ని మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఈకామర్స్ వాడు వచ్చి మనకి ఇవేం ఎక్స్ప్లెయిన్ చేయడు కదా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కింద ఉన్న దాంట్లో లైక్ పెట్టుకోండి.